గన్నవరం ఈ పేరు చెబితేనే అధికార ప్రతిపక్షాల్లో హై అలర్ట్ కనిపిస్తుంది. గన్నవరంలో అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు అనేది వైసీపీ, టీడీపీ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం. 5 ఏళ్లుగా నిత్యం ఏదో ఒక వివాదంతో అనునిత్యం వార్తల్లో నిలుస్తున్న నియోజకవర్గము గన్నవరమే. గతంలో ప్రత్యర్థులుగా తలపడిన వారే మరోసారి సమరానికి కాలు దువ్వుతున్నారు. అయితే పాత ప్రత్యర్థులు ఇప్పుడు పార్టీలు మారారు. అటువారు ఇటు, ఇటువారు అటు నుంచి తలపడుతున్నారు. ఇద్దరి బ్యాక్గ్రౌండ్ పెద్దదే. అంగబలం అర్ధబలాల్లో ఒకరికి ఒకరు తీసిపోని పరిస్థితి. మరి ఈ సమఉజ్జీల సమరంలో గెలిచేది ఎవరు? గన్నవరం ఏ పార్టీకి వరంగా మారబోతోంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బర్డ్ మీడియా ప్రత్యేక కథనాన్ని చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు రాజధాని విజయవాడ. ఈ నగరానికి ఆనుకొని ఉండే నియోజకవర్గం గన్నవరం. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్న గన్నవరం పేరు చెబితే తెలియని వారంటూ ఎవరు ఉండరు. విద్య, వాణిజ్య పరంగానే కాదు, రాజకీయంగానూ ఈ నియోజకవర్గానికి పెద్ద చరిత్రే ఉంది. గతంలో ఎందరో హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఈ సెగ్మెంట్ ఈసారి హోరాహోరీ పోటీకి వేదికైంది. ఇద్దరు సమఉజ్జీల సమరానికి తెరలేచింది. అంగబలం అర్ధబలాలే కాదు, వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులతో గన్నవరం రాజకీయం హిట్ పుట్టిస్తోంది. టీడీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో ఈసారి వెలువడే తీర్పు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్, టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే. అయితే ఆ ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేశారో ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అటువారు ఇటు, ఇటువారు అటు మారిపోవడంతో మొత్తం రాజకీయ సమీకరణలే మారిపోయాయి. గత ఎన్నికల్లో కేవలం 800 ఓట్ల తేడాతో గెలిచిన వంశీ ఈసారి అధికార పార్టీ అండతో మళ్లీ గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన వంశీమోహన్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని చెబుతున్నారు. తన ప్రత్యర్థులు ఎవరైనా గెలిచేది తానేనంటున్న వంశీ వైసీపీలో పూర్తి స్థాయి పట్టు సాధించారు. పార్టీలో తనను వ్యతిరేకించిన వారంతా పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే వంశీమోహన్ కి తలనొప్పులు తగ్గిపోయాయి. దీంతో క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు వంశీమోహన్. గన్నవరం నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు అత్యధికంగా ఉంటారు. దీన్ని గమనించే తొలుత బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని చూసింది తెలుగుదేశం పార్టీ. బీసీ నేతలైన బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని గన్నవరం నుంచి నిలపాలని భావించింది. అయితే అనుకోకుండా ఎమ్మెల్సీ అర్జునుడు మరణించడంతో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి నూజువీడి టికెట్ కేటాయించింది. ఈ పరిణామాలతో వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం స్థానాన్ని కేటాయించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోవడం, స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండటం, సేవా కార్యక్రమాలు వంటి అనుకూల అంశాలన్నీ యార్లగడ్డకు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది టీడీపీ. ఇక గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ ఈ దఫా తమదే విజయం అనే ధీమాను ప్రదర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్న అధికార ప్రతిపక్షాలు 2 అగ్రవర్ణాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లు ఇచ్చాయి. ఈ ఇద్దరు పాత ప్రత్యర్థులే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఇద్దరి సామాజిక, ఆర్థిక నేపథ్యం, దూకుడు స్వభావంతో గన్నవరం రాజకీయం హిట్ పుట్టిస్తోంది. ఓ విధంగా ఇద్దరు నేతలకు ఎన్నికలు విషమ పరీక్షగానే మారాయని చెప్పవచ్చు. గన్నవరం ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తుంది. ఈ నియోజకవర్గాన్ని అధికార ప్రతిపక్షాలు 2 ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 2 పార్టీల మధ్య స్వల్ప తేడాయే ఉండటంతో ఈసారి ఫలితం ఉత్కంఠ పెంచేస్తోంది. 2 పార్టీల అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో నిత్యం జనంలోనే కనిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు పై చెయ్యి సాధించే వ్యూహాలకు పదును పెడుతున్నారు. చేతికి ఎముకే లేనట్లుగా ఖర్చు చేస్తున్నారు. జనం కూడా ఇద్దరి వెంట భారీగానే కనిపిస్తుండటంతో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. మరి గన్నవరం విజేత ఎవరో తేలాలంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.